హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదే గోబీ 65. జనరల్గా మనకు పెళ్ళిళ్ళలో లేదా రెస్టారెంట్స్లో ఈ స్నాక్ని సర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇంట్లోనే ఎగ్జాక్ట్లీ మనకు రెస్టారెంట్లో వచ్చే టేస్ట్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈరోజు చూపించబోతున్నాను. అయితే రెసిపీ చూడబోయే ముందుగా మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏ వంట పెట్టినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు రెసిపీ చూసేద్దాము. ముందుగా నేను ఇక్కడ 1 కప్ క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ తీసుకున్నానండి. క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి. వాటర్ వేడెక్కిన తర్వాత ఇందులో ఈ క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ వేసి ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఉప్పు వేసి కలిపి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇలా బాయిల్ చేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏవైనా చిన్న చిన్న పురుగులు అవి ఉంటే చనిపోతాయి. క్యాలీఫ్లవర్ కూడా కాస్త సాఫ్ట్ అవుతుంది. సో ఒక 5 మినిట్స్ తర్వాత క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము. అలాగే వాటర్ కూడా పంపిస్తున్నాను. మరి ఎక్కువసేపు బాయిల్ చేయొద్దండి. సో ఇప్పుడు నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులోకి 2 టీ స్పూన్ల మైదా పిండి వేస్తున్నానండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ శనగపిండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒక గరిటెడు వాటర్ పోసి ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇంత కొంచెం పేస్ట్ సరిపోతుందండి మన క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అన్ని బాగా కోట్ అవ్వడానికి. సో ఇప్పుడు ఇందులో ఈ క్యాలీఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసుకుందాము. బాగా మిక్స్ చేయాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత వీటిని మనం ఫ్రై చేసుకుందాము. సో స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఈ క్యాలీఫ్లవర్ పీసెస్ ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ కొంచెం బాయిల్ అయ్యాయి కాబట్టి తొందరగానే ఫ్రై అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను. ఇది వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి. మళ్ళీ మనం ఫుడ్ కలర్ ఏమి వేసుకునే అవసరం లేదు. సో ఈ విధంగా బాగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని నేను ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా మనము మిగిలిన క్యాలీఫ్లవర్ పీసెస్ మొత్తాన్ని ఫ్రై చేసుకుందాము. కాలీఫ్లవర్ మొత్తం ఫ్రై చేసుకోవడం అయిన తర్వాత ఇదే ఆయిల్లో ఒక 2 పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీల్చుకొని వేసుకొని ఫ్రై చేస్తున్నానండి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. వీటిని ఈ టిష్యూ పేపర్లోకి తీసుకుంటున్నాను. కాలీఫ్లవర్ 65 రెడీ అయిందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకుని వేయించిన పచ్చిమిరపకాయ కరివేపాకుతో సర్వ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కాలీఫ్లవర్ బాగా లోపల వరకు ప్రాపర్గా కుక్ అయింది. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉందండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుంది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.